వెలుగొండలో చంద్రబాబు క్రెడిట్ చోరీ, వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్. జగన్ గారు చెప్పినవన్నీ అబద్ధాలని ఎల్లో మీడియా ప్రచారం చేస్తూ ఉంది. మరోవైపు ఏమో జగన్ గారు ఈ క్రెడిట్ చోరీ అని అంటున్నారు కదా మొత్తం వెలుగొండ దాని మీద. మీ కామెంట్ ఏమిటి నాగార్జున? సార్, చంద్రబాబు నాయుడు గారు వెలుగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడినప్పుడు మీ అందరికీ దేవాదుల ప్రాజెక్టు కూడా గుర్తుండిద్ది కాబట్టి అది మరొకసారి మీరు చెప్తే ప్రజలందరికీ తెలుస్తుంది. ఒకటి, వెలుగొండ ప్రాజెక్టుకి చంద్రబాబు నాయుడు గారు నేనే శంకుస్థాపన చేశా అన్నారు కదా సార్. ఎప్పుడు ఆయన శంకుస్థాపన చేసింది సార్? 1995లోనో 96లోనో ఆయన శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నాళ్ళు ఉన్నారు సార్? దాదాపుగా 16 ఏళ్ళో 17 ఏళ్ళో ఉన్నారు. ఇప్పటిదాకా వెలుగొండ ప్రాజెక్టు ఎందుకు ఆయన పూర్తి చేయలేకపోయాడు? నిజానికి ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాత్రమే ఎందుకు వెలుగొండ పరుగులు పెట్టింది? ఆ తర్వాత ఎప్పుడు వెలుగొండ ఎందుకు పరుగులు పెట్టలేదు? మీరు 2014 నుంచి 19 మధ్యకాలంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి టన్నెల్స్ని ఆ రెండింటిని ఆయన ఎందుకు పూర్తి చేయలేకపోయాడు? ఎందుకు ఆ కాంట్రాక్టు సీఎం రమేష్ గారికి వారికి ఇవ్వాల్సినటువంటి వైనం ఎందుకు కనపడింది? ఇప్పటికీ కూడా వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా నిర్మాణం అంతా పూర్తి చేసి కేవలం R&R ప్రాజెక్టు మాత్రమే ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటే ఆ R&R ప్రాజెక్టు కూడా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? కేవలం 1200 కోట్ల రూపాయలు R&R ప్రాజెక్టు కింద చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కానీ ఇచ్చి ఉండుంటే ఈ పాటికి వెలుగొండ ద్వారా నీరు వచ్చి ఇప్పటికి రెండు ఏడాది పూర్తయ్యేది. కానీ ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేకపోయినారు అనేది మనం చేయాల్సినటువంటి వైఖరి. కాబట్టి ఇప్పటికిప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొత్తం వెలుగొండ నేనే కట్టాను, నేనే పోలవరం కట్టాను, లేకపోతే నేనే ఏం చేశాను అనేటువంటి వైఖరి చంద్రబాబు నాయుడు గారు మానుకుంటే ఆయన వయసుకి కానీ ఆయనకున్నటువంటి అనుభవానికి కానీ కాస్తనే గౌరవం దక్కుతుంది. ఎందుకంటే ఈ మధ్య మీకు కూడా ఒక వీడియో పంపిస్తాను సార్. అసలుకి పోలవరం ప్రాజెక్టు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు టేకప్ చేయడమే అసలు మంచి పద్ధతి కాదు. అసలు పోలవరం ప్రాజెక్ట్ అక్కడ కట్టడానికి అసలు ఆవశ్యకత లేదు, అక్కడ పరిపాలన అనుమతులే లేవు, అక్కడ టెక్నికల్గా అక్కడ మనం ప్రాజెక్టు కట్టడానికి కూడా అక్కడ ఎటువంటి పరిస్థితులు లేవని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మీరు గమనిస్తే తెలుస్తుంది. కాబట్టి పూర్తిగా చూడలేదు సార్, ఆ వీడియో వేయటం జరిగింది. ఓకే, నేను చూడలేదు. కాబట్టి వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఏదో నయానా భయానో నేనే చేశాను, అన్నీ నేనే అని చెప్పుకునేటువంటి కార్యక్రమానికి రావడం నిజంగా సిగ్గుచేటే. కాబట్టి ఈరోజు కూడా వెలుగొండకు సంబంధించి ఎన్నాళ్ళ నుంచో అటువైపు ఉన్నటువంటి నెల్లూరు, ఇటువైపు ఉన్నటువంటి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి పశ్చిమ ప్రకాశంలో ఎన్నాళ్ళ నుంచో వారు ఎదురు చూస్తున్నటువంటి ఒక మంచి అవకాశం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వల్ల, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాక్షాత్కారం జరిగింది అనేది ఆయా రాష్ట్ర ప్రజలకి, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత వాసులకి తెలిసిన వైఖరి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి క్రెడిట్ చోరీ చేయడం అనేది నమ్మశక్యంగా ఉండదు అనే విషయాన్ని మాత్రం తెలియజేస్తున్నా. రైట్, మీరేమంటారు? వెలుగొండ క్రెడిట్ ఇప్పుడు ఎవరు ఇగో ఆయన చేశారని చెప్తే పర్వాలేదు. అదే చెప్పబోతున్నాను. ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఫారిన్ నుంచి కూడా కొన్ని మిషనరీ తెప్పించి మరీ దాన్ని పరుగులెత్తించిన సంగతి మనం న్యూస్ లో ఇప్పటికీ చూడొచ్చు. సో రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగింది, చంద్రబాబు గారి హయాంలో కూడా మీరు అప్పుడు యాక్టివ్ గా ఉన్నారు కదా అక్కడ. సో ఒక 6 కిలోమీటర్లు వాట్ ఎవర్ చంద్రబాబు గారి హయాంలో కూడా కొంతమేర పనులు జరిగాయి అని వైఎస్ఆర్సీపీ చాలా క్లియర్ గా రాజశేఖర రెడ్డి గారి హయాంలో టీడీపీ హయాంలో ఏం జరిగింది, మరలా వైఎస్ఆర్సీపీ హయాంలో ఏం జరిగింది అని చెప్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల రీత్యా ఇది ఇన్నేళ్లు జరిగింది అనుకుందాం. అట్లీస్ట్ ఆయన ఏం చెప్పొచ్చు, అందరి కృషి ఉంది, నా అదృష్టం నేను శంకుస్థాపన చేశాను, వాటర్ కూడా నేనే వదిలే అదృష్టం నాకు దక్కింది అని చెప్పుకోవచ్చు. కానీ ఈ మొత్తం నేనే చేశాను, వైసీపీ ఏం చేయలేదు అని అలా చెప్పటం వల్ల ఏమైందంటే ఆ ప్రాంత వాసులు ఎవరైతే ఉండారో అట్లీస్ట్ వాళ్ళకైతే ఎవరి హయాంలో ఆ వర్కులు జరిగినాయి వాళ్ళ కళ్ళ ముందు జరిగినప్పుడు ఆ నియోజకవర్గాల్లో అయితే వ్యతిరేకత వస్తుంది కదా. ఇలా ఎలా క్రెడిట్ చోరీ చేస్తారు? ఇప్పుడు ఎల్లో మీడియా ఉంది, అన్ని తెలిసి అబద్ధాలు ఆడుతున్నారని జగన్ గారి మీద ఇట్లా రాశారు. సో ఇప్పుడు ఆ అబద్ధాలు నమ్మే ఆయన అట్లాంటి ప్రచారం జరుగుతుంది అనుకోవాలి. వాళ్ళు రాసే అబద్ధాలు సింక్ లో ఉంటారు సార్. ఆయన చెప్పబోయే ముందు వీళ్ళు రాస్తారు, వీళ్ళు చెప్పిన తర్వాత ఆయన చదువుతుంటాడు. అంటే ఎదురువే ఎవరు నిజంగా అబద్ధాలు ఆడతారు, జగన్ గారా చంద్రబాబు గారా?
టీడీపీ క్యాడర్ సైతం నమ్మేది ఏంటంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధం ఆడరు, జగన్ గారు నిజమే చెబుతారు అని టీడీపీ క్యాడర్ నమ్ముతున్నారు. కాకపోతే ఏంటంటే పార్టీకి వెన్నుదన్నుగా నుంచోవాలి కాబట్టి తప్పని పరిస్థితుల్లో నుంచుంటున్నారు. కానీ రోజు రోజుకి ఏమైపోతుంది అంటే జగన్ గారు చెప్తే చేస్తారు, ఆయన అబద్ధం చెప్పరు, ఆయన అన్ని విత్ జీవోలు విత్ కాపీసు అన్ని స్టాట్స్ పట్టుకొని మాట్లాడతారు. నిన్న కరువు గురించి కానీ వాటన్ని గురించి ఆయన చేసిన ప్రస్తావన మీద వీళ్ళు ఇట్లా రాశారు కదా, మీరేమంటారు? జగన్ గారు నిన్న ఎట్లా మాట్లాడారు సార్? ఈ ప్రెస్ మీటింగ్ కంటే ముందు ఇంకో ప్రెస్ మీట్ చేశారు, దాంట్లో ఒక సవాల్ కూడా ఇస్తారు. ఇప్పటి వరకు ఆ సవాల్ గురించి మాట్లాడకుండా వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితేనంట టీడీపీకి ఇంకా మేలు జరిగిద్ది అని లోకేష్ గారు మాట్లాడుతున్నారు సభలో. నేనేమంటా అంటే, మీరు అలాగే ఊహించుకుంటా ఉంటే తప్పు. హ్యూమన్ మిస్టేక్స్ కొన్ని జరుగుతాయి సార్. ఇది రెండు పార్టీల్లో కూడా చిన్న మిస్టేక్ ఏంటంటే, పాపం లోకేష్ గారు ఏదో 2026 అయిపోయి 2006 రాశారు, వాటిని కాదు కదా కౌంటర్ చేయాలి. మీరు గమనించండి, నేను పొరపాటుని కూడా అటువంటి వాటిని అలాగే డిఎస్సి ఏపీపీఎస్సి 2 ఒకటే అంటే జగన్ గారి ఉద్దేశం ఏంటి? 2 పబ్లిక్ అట్లా కాదు, పొరపాటున పదం వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే ఏపీపీఎస్సి అని కూడా అన్నారు కదా. నేను అంటుంది ఏంటి, అవి కాదు కదా మీరు టార్గెట్ చేయాల్సింది. మీరు అందులో అవినీతి జరిగిందా లేదా, స్పోర్ట్స్ కోటాలో జరిగింది ప్రూవ్ చేద్దాం, సిబిఐకి వెళ్దాం, కావాలి నా మీద కూడా సిబిఐ ఆయన ఛాలెంజ్ చేశారు. దాని మీద మాట్లాడకుండా ఆయన ప్రెస్ మీట్ పెడితే మాకు లాభము, ఇలా వెళ్తా ఉంటే ఏమైంది? ప్రజలు అయితే వింటున్నారు కదా, ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎవరు మాట్లాడుతున్నారు, ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. సో ఈ క్రెడిట్ చోరీలు ఇవన్నీ ప్రజలకి చాలా క్లియర్గా అర్థమైపోతుంది సార్, ఎవరు పని చేస్తున్నారు, ఎవరు క్రెడిట్. 2 ఏళ్ల క్రితం జగన్ గారు ఇనాగ్రేట్ చేసి జూనో జూలై కల్లా మనం అంటే ఆయన మళ్ళీ అధికారంలో పరిహారం చెల్లించి వాటర్ తీసుకొస్తారు. అది కూడా నిర్వాసితుల పరిహారం కోసమే అది ఆగింది తప్పితే అదర్వైజ్ ఎవ్రీథింగ్ కంప్లీటెడ్ అయితేనే కదా ఆయన స్టార్ట్ చేశారు. అంతే, దాంట్లో అనుమానం ఉంది. నిజానికి ఈ ప్రాజెక్టుల విషయంలో నేను అనేక సార్లు రాజశేఖర రెడ్డి గారితో ఇంటరాక్ట్ అయ్యాను, చంద్రబాబు గారితో కూడా ఆ రోజుల్లో ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళం కదా. ఈయన కాన్సెప్ట్ వేరు, ఆయన కాన్సెప్ట్ వేరు. రాజశేఖర రెడ్డి గారు డైరెక్ట్గా ఇట్లా భారీ ప్రాజెక్టులను చేయకపోతే మనం మొదలు పెడితే ఎక్కడో చోట కంప్లీట్ అవుతాయని చాలామందితోటి ఆయన అన్నారని చాలామంది చెబుతూ ఉంటారు. సో అది ఈ పరిస్థితి. సో నాగార్జున గారు సంక్షిప్తంగా దీని మీద కూడా చెబుతారు. అన్నీ తెలిసి జగన్ గారు అబద్ధాలు ఆడారని ఎల్లో మీడియా ప్రచారం అట్లా రాసుకుంటా ఉంది. సో ఓవరాల్గా నిన్న జగన్ గారి ప్రెస్ కాన్ఫరెన్స్ మీద మీ కామెంట్ ఏంటి? సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ ఒక 28 ప్రెస్ మీట్లో 29 ప్రెస్ మీట్లో చెప్పారండి. 29 ప్రెస్ మీట్లు జరిగినప్పుడు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వారికి సంబంధించినటువంటి వారు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో పలానా నెంబర్ చెప్పారు, ఈ నెంబర్ తప్పు అని చెప్పేటువంటి దాఖలా నేనైతే చూడలేదు. బహుశా ఇంద్రనీల్ గారు కానీ మీరు ఎవరన్నా చూస్తే నన్ను కరెక్ట్ చేయొచ్చు. సో మరొకటి, నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే మాకే లాభం అని చెప్తున్నారు కదా. అదేందో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇస్తే ఏ ప్రశ్నలు వచ్చి అసెంబ్లీలో అడుగుతారు కదా, మరి అప్పుడు కూడా మీకు లాభం చేకూరుద్దేమో, ఎందుకు భయపడుతున్నారు? ఇప్పటిదాకా ప్రభుత్వం హైకోర్టులో వేసినటువంటి పిటిషన్కి మీరు ఎందుకు దానికి రివిజన్ పిటిషన్ ఎందుకు వేయట్లేదు? మీకు నోటీసులు తీసుకున్నా కూడా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఉన్నటువంటి వారి విశ్వసనీయత గురించి, వారికి ఉన్నటువంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ చేస్తే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నట్టు ఉంటుంది. కాబట్టి ఏ టాపిక్ అయినా, ఏ సబ్జెక్ట్ అయినా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదీ కూడా గణాంకాల వివరాలతో, నివేదికల యొక్క వివరాలతో అన్నీ చాలా ప్రస్ఫుటంగా చెప్పారు. నిన్నటి జరిగినటువంటి అంశాల్లో కూడా చాలా క్లియర్గా ఎప్పుడు ఎంత వర్షపాతం జరుగుతుంది, 688 మండలాల్లో ఎన్ని మండలాల్లో వర్షపాతం లోటు ఎంత ఉంది, తీవ్రమైన లోటు ఉంది, ఇది ఉంటుందంటే అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు ఈ 688 మండలాల్లో వర్షపాతం ఇటు కాదు ఎలాగ జరిగింది, ఇవి కాదు లోటు ఇంత ఉందని చెప్పాలి కదా. వ్యవసాయ శాఖ మంత్రి దాని మీద ఈ రోజుకు ప్రెస్ మీట్ పెట్టలేదు, చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు ప్రెస్ మీట్ పెట్టలేదు, నారా లోకేష్ గారు దీనికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే వాళ్ళకి కరకట్లో టీవీలు పగులుతున్నాయి కానీ దానికి సంబంధించిన అంశాలు అయ్యి బయటకు వస్తున్నటువంటి సంబంధం లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా సరే నివేదికలు, వాస్తవాలు చెప్తారు కానీ ప్రజలకి అభూత కల్పనలు, ఆషాఢభూతి మాటలు చెప్పరు. రైట్. మహిళలకు ఫ్రీ బస్ ఎందుకని వెంకయ్యనాయుడు గారు అడుగుతున్నారు. మరి ఆయన ఎలక్షన్ల ముందు ఎందుకు మాట్లాడేటువంటి అన్ని రుణమాఫీ 1,00,000 కోట్లు చేస్తానని, 1,80,000 కోట్లు చేస్తానని చంద్రబాబు గారు ఇద్దరు కలిసి ఎన్నికలు ప్రచారం చేశారు. ఈ ధరల దరువు అటు యుద్ధం ఇటు ఎన్నిలో పేరిట సామాన్యుడిపై బాధుడు. ఏంటి సడన్గా ఎల్లో మీడియా కూడా రాసింది, ఒక్క మాటలో చెప్పండి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ హయాంలో ఉన్న ధరలు ఈ రోజున సామాన్యుడు నిత్యావసరాలు కూడా కొనుక్కోలేని పరిస్థితి ఉంది సార్.
కానీ ఇక్కడ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళు డిఫెన్స్లోకి వెళ్ళిపోయి ఇది కేవలం కరువు లేదు అంటే యుద్ధం ఎఫెక్ట్ అంటున్నారు. 2020, 2021 2 సంవత్సరాలు కరోనా ఉన్నప్పుడు ప్రపంచంతో ఉన్న అన్ని సంబంధాలు తెగిపోయినప్పుడు కూడా జగన్ గారి పరిపాలనలో ఇలాంటి ఇబ్బందులు రాలేదు. 2022 నుంచి రష్యా ఉక్రెయిన్ వారు జరుగుతున్నప్పుడు కూడా ఈ కంటైనర్లన్నీ చైనా లాక్ చేసి పెట్టినప్పుడు కూడా ఇంత దరిద్రమైన పరిస్థితి ఎప్పుడు మనం చూడలేదు. సో ఆల్ ఆఫ్ సడన్ వీళ్ళు యుద్ధం మీద చూపించి ధరల పెరుగుదలకి ప్రభుత్వ వైఫల్యం లేనట్టు డిఫెన్స్ లోకి వెళ్ళి ఏదో చేయాలని చూస్తున్నారు తప్పితే ప్రజలు ఎన్ని అబ్జర్వ్ చేస్తారు, మీడియా తంటాలు పడుతుంది అంతే.